హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మద అమూల్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ విశ్వగాడు అమూల్యని కావాలనే బాధ పెడుతున్నాడు. ఎలాగైనా అమూల్యని విశ్వ నుండి కాపాడి ఇంటికి తీసుకురావాలి. ఆ విశ్వ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి. అలా అయితేనే మామయ్య కూడా ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ నర్మద దగ్గరికి వస్తుంది. ఇక నర్మదను చూసి, ఏంటక్క, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు నర్మద అమూల్య గురించి, ప్రేమ, పాపం అమూల్య, ఆ విశ్వగాడు అమూల్యని చాలా బాధ పెడుతున్నాడు. కావాలనే మన ముందు అమూల్య మీద చేయి చేసుకున్నాడు. అది చూసి మామయ్య తట్టుకోలేకపోతున్నాడు అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అవునక్క, ఇదంతా నా వల్లే అమూల్య తన మెడలో తాళి కట్టుకొని ఇప్పుడు విశ్వ చేత దెబ్బలు తింటుంది అని చెప్పి ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద, చూడు ప్రేమ, ఎలాగైనా విశ్వ నిజస్వరూపం పెళ్లి వాళ్ళ ముందు బయట పెట్టి మళ్ళీ అమూల్యకి పెళ్లి జరిపించాలి. లేకపోతే వాడు మామయ్య మీద ఉన్న కోపంతో అమూల్యాని మరింత ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఇక నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, సరే అక్క, ఇప్పుడు ఎలా అమూల్య తప్పు చేయలేదని వాళ్ళ ముందు నిరూపించాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు, వాడు అమూల్యాని బంధించిన దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే విశ్వ నిజ స్వరూపం తెలిసిపోతుంది అనగానే అప్పుడు ప్రేమ, అదేంటక్క అలా మాట్లాడతావు, అక్కడ సీసీ ఫుటేజ్ ఎలా ఉంటుంది అనేసరికి అప్పుడు నర్మద, ఎలా ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ, చూడక్క, ఆ రోజు నేను అమూల్యకి ఫోన్ చేశాను. విశ్వాకి ఫోన్ నుండి అమూల్య నాకు ఫోన్ మాట్లాడింది. ఒకవేళ అమూల్య వీడియో తీసి ఉంటే తెలుస్తుంది కదా అనగానే అప్పుడు నర్మద, అవును ప్రేమ, ఇప్పుడు అమూల్యతో మాట్లాడాలి. అలా అయితేనే అన్ని నిజాలు తెలుసుకుంటాం అనగానే అప్పుడు ప్రేమ, అక్క, నేను మా ఇంటికి వెళ్తాను, అమూల్యతో మాట్లాడి నేను వస్తాను అని చెప్పి ఇక ప్రేమ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇక భద్రావతి ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడ ప్రేమని చూసిన రేవతి, అమ్మ ప్రేమ, రామ్మ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఏయ్, ఇక్కడికి వచ్చావేంటే అనగానే అప్పుడు ప్రేమ, చూడు, ఇది మా నానమ్మ ఇల్లు, రావడానికి పోవడానికి నాకు అన్ని హక్కులు ఉంటాయి, మీరు ఎవరు ఏమన్నా నేను ఊరుకోను అని ప్రేమ అనగానే అప్పుడు విశ్వ, అత్త, ఇది దేనికోసం వచ్చిందో నాకు తెలుసు, అమూల్య ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు దానికోసం, దాంతో మాట్లాడడం కోసమే ఇది ఇక్కడికి వచ్చింది అని విశ్వ అంటాడు. అప్పుడు ప్రేమ, అవును, నేను అమూల్య కోసమే ఇక్కడికి వచ్చాను, అమూల్య మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి వెంటనే ప్రేమ ఇక అమూల్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన విశ్వ, ఏయ్ ప్రేమ, నువ్వు అమూల్య దగ్గరికి వెళ్ళొద్దు, మాట్లాడొద్దు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, చూడు, అమూల్య నా ఆడపడుచు, తన కోసం నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడం కోసమే, నేను వెళ్ళి మాట్లాడతాను, పక్కకి తప్పుకో అని చెప్పి ఇక ప్రేమ విశ్వాని పక్కకి నెట్టేసి అమూల్య దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ ప్రేమను చూసిన అమూల్య చాలా బాధపడుతూ వెంటనే ప్రేమని హగ్ చేసుకొని వదిన అనగానే అప్పుడు ప్రేమ, చూడు అమూల్య, నీకిక్కడ ఏమీ కాదు, నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు, కానీ నేనొక ముఖ్యమైన విషయం నీతో తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను అని ప్రేమ అనగానే అప్పుడు అమూల్య, చెప్పొదిన, ఏంటది అనేసరికి అప్పుడు ప్రేమ, చూడు అమూల్య, ఆ రోజు మా అన్నయ్య నీతో మాట్లాడిన మాటలన్నీ నువ్వు వీడియో తీసి ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు నువ్వు ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు నిరూపించవచ్చు అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు అమూల్య, తీశాను వదిన, నేను మీ అన్నయ్య ఫోన్ నుండి వీడియో తీశాను, కానీ అది నా ఫోన్కి పంపించాను, మర్చిపోయాను వదిన అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడు అమూల్య, ఇక వెంటనే నేను ఆ వీడియో ద్వారా నువ్వు ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిస్తాను,
మా అన్నయ్య నిజ స్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను అని ప్రేమ అంటుంది. అప్పుడు అమూల్య, వద్దొదిన, ఎలాగో నేను ఈ విశ్వగాడితో ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ వాడు నన్ను మోసం చేసి రాత్రంతా ఆ గదిలో ఉంచానని అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు అని చెప్పి అనగానే అప్పుడు ప్రేమ, చూడు అమూల్య, నువ్వెందుకలా అనుకుంటున్నావు? నీ నిజస్వరూపం నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నేను మావయ్యకైనా తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ, ఏయ్ ఏం చెప్పిందే నీకు అనగానే అప్పుడు ప్రేమ, చూడు, ఇంకొకసారి అమూల్యాని మా ముందు చేయి చేసుకున్నావంటే, అమూల్యాని బాధ పెట్టాలని చూసావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ప్రేమ చాలా కోపంగా విశ్వాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమను చూసిన నర్మద, ప్రేమ, అమూల్య ఏం చెప్పింది అనగానే అప్పుడు ప్రేమ, అక్క, ఆ రోజు విశ్వ ఫోన్ నుండి అమూల్య వీడియో తీసిందంట. ఆ వీడియో అమూల్య ఫోన్లో ఉందంట. వెంటనే మనం అమూల్య ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పి ఇక నర్మద, ప్రేమ వెంటనే అమూల్య ఫోన్ని ఓపెన్ చేసి చూస్తారు. ఇక అందులో విశ్వ అమూల్యతో మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయి ఉంటాయి. అది చూసిన నర్మద, చూడు ప్రేమ, ఈ వీడియో ద్వారా అమూల్య ఏ తప్పు చేయలేదని పెళ్లి వాళ్ళ ముందు నిరూపించి అమూల్యకి మళ్ళీ పెళ్లి చేద్దాం. మావయ్య కూడా అమూల్యని ఇక నమ్ముతాడు అని చెప్పి నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, సరే అక్క, మనం రేపు ఉదయాన్నే పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక ఈ నిజాన్ని వాళ్ళతో చెప్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక నర్మద, ప్రేమ వెంటనే అమూల్య ఫోన్ తీసుకొని వనజ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆంటీ, అంకుల్ అని పిలుస్తూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న వనజ, తన భర్త ఇద్దరూ కూడా బయటికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన వనజ చాలా కోపంతో, ఏయ్ మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీరు చేసిన మోసం సరిపోదా? ఇంకా ఎవరిని బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చారు? ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి అని వనజ అనగానే అప్పుడు నర్మద, చూడండి ఆంటీ, మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం, ప్లీజ్ మేము చెప్పింది కాస్త వినండి అని చెప్పి నర్మద, ప్రేమ వనజని బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న వనజ, సరే లోపలికి రండి అనగానే ఇక నర్మద, ప్రేమ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇక వనజ, ఏంటి, ఏం పని కోసం వచ్చారు చెప్పండి అనగానే అప్పుడు నర్మద, చూడండి పిన్ని, మీరు అమూల్యాని నీ ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ విశ్వగాడు అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. మా ఇంటి మీద, మావయ్య మీద ఉన్న పగతో అమూల్యాని వాడు చెడ్డవాడిగా అందరి ముందు నిరూపించాడు. తనతో వచ్చేసిందని తన పేరుని, తన జీవితాన్ని నాశనం చేశాడు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వనజ మాత్రం, ఏంటి, అమూల్య జీవితాన్ని వాడు నాశనం చేశాడా? అమూల్యకి ఇష్టం లేనిది వాడితో ఎలా వెళ్ళిపోయింది? ఆయన ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోనని ముందే చెప్పొచ్చు కదా అని వనజ అనగానే అప్పుడు నర్మద, చూడండి ఆంటీ, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. అసలు దీనికి ఇదంతా జరగడానికి కారణం మా తోటి కోడలు శ్రీవల్లే ఇలా చేసింది. కావాలంటే ఒక్కసారి అమూల్య ఏ తప్పు చేయలేదని ఈ వీడియో ద్వారానైనా మీరు తెలుసుకోండి అని చెప్పి ఇక వెంటనే నర్మద ఆ వీడియోని వనజకిస్తుంది. ఇక అది చూసిన వనజ ఆ ఫోన్లో శ్రీవల్లి, భాగ్యం అమూల్యాని బలవంతంగా తీసుకొచ్చి విశ్వాకి అప్పజెప్పడం, ఇక విశ్వ అమూల్యాని గదిలో బంధించడం, ఇక తనతో ఒక రాత్రంతా నాతో పాటు గదిలో ఉంటే నువ్వు అందరి ముందు చెడిపోయిన దానిలా నిరూపిస్తాను. ఇక మీ నాన్న నీ వల్ల తలదించుకుంటాడు. నీ పెళ్లి వాళ్ళు కూడా నిన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతారు అని విశ్వ అమూల్యతో మాట్లాడిన మాటలన్నీ ఆ ఫోన్లో రికార్డ్ అయి ఉంటాయి. ఇక అది చూసిన వనజ ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఏంటండి ఇలా జరిగిందేంటి? ఆ విశ్వగాడు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడా? అంటే రామరాజు మీద ఉన్న కోపంతో ఇలా చేశాడా అని చెప్పి వనజ అంటూ ఉంటే అప్పుడు నర్మద,
అవును పిన్ని, మీరు ఎలాగైనా అమూల్యని క్షమించి మీరు అమూల్యకి పెళ్లి జరిపించాలి అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వనజ, అదేంటమ్మా, ఇప్పుడు అమూల్య ఆ భద్రావతి ఇంట్లో ఉంది కదా, తన మెడలో తాలి కూడా ఉంది, మరి విశ్వ పెళ్లి చేసుకోలేదని ఎలా నమ్మాలి అనగానే అప్పుడు ప్రేమ, అదేంటి పిన్ని, ఇప్పటిదాకా వీడియో చూసి మళ్ళీ మొదటికొచ్చారేంటి, ఆ తాలి విశ్వ కట్టలేదు, అమూల్యే తన చేతిలో తన మెడలో తానే తాలి కట్టుకుంది, అదంతా నా వల్లే పిన్ని అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న వరజ, సరేనమ్మా, రేపు ఉదయాన నేను మందరం మీ ఇంటికి వస్తాం, ఇక మళ్ళీ వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టించి అమూల్యకి నా కొడుక్కి పెళ్లి జరిపిద్దాం అని వనజ అంటుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద ప్రేమ చాలా సంతోషపడతారు. ఇక వెంటనే నర్మద ప్రేమ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ప్రేమ వెంటనే భద్రావతి ఇంటికి వెళ్ళి అమూల్య అమూల్య అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అమూల్య బయటికి వస్తుంది. ఇక ప్రేమను చూసి, ఏంటొదినా ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు ప్రేమ, అమూల్య ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి విశ్వ ఒక్కసారి షాక్ అవుతారు. ఏయ్ ప్రేమ, ఎక్కడికి తీసుకువెళ్తావు, అదిప్పుడు నా భార్య, ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి రాదు, నువ్వు వెళ్ళు అనగానే ప్రేమ, ఏంటి అమూల్య నీ భార్య, ఏ తన మెడలో నువ్వు తాలి కట్టావా అనగానే ఇక భద్రావతి, ఏంటే అలా మాట్లాడుతున్నావేంటి, తాలి కట్టంది ఆ అమూల్య వీడికి భార్య ఎలా అవుతుంది, తన మెడలో తాలి ఎలా ఉంటుంది అనగానే అప్పుడు ప్రేమ, చూడత్తా, విశ్వగాడు పెద్ద మోసగాడు, అసలు అమూల్యని పెళ్ళే చేసుకోలేదు, వాడు తన మెడలో తాలే కట్టలేదు, అలాంటప్పుడు అమూల్య వాడి భార్య ఎలా అవుతుంది అని చెప్పి ఇక ప్రేమ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే విశ్వ, అదేంటిరా ప్రేమ అలా మాట్లాడుతుందేంట్రా అనగానే అప్పుడు విశ్వ, అవునత్తా, నేను అమూల్యని పెళ్లి చేసుకోలేదు, అసలు తన మెడలో తాలే కట్టలేదు, ఇదే కావాలని తాలి కట్టుకొని మనకందరినీ మోసం చేసింది అని విశ్వ అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది. వెంటనే విశ్వ చెంప పగలగొడుతుంది. ఒరేయ్, అమూల్యాన్ని తీసుకువెళ్ళి తన జీవితాన్ని నాశనం చెయ్యరా అంటే నువ్వేం చేశావురా అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడతా, ఇదంతా కావాలనే ఈ ప్రేమ ఆడిన నాటకం, అందుకే మళ్ళీ అమూల్యాని తీసుకువెళ్తుంది అని చెప్పి ఇక విశ్వ అంటాడు. ఇక ప్రేమ వెంటనే పద అమూల్య అని చెప్పి ఇక ప్రేమ అమూల్యాన్ని తీసుకొని రామరాజు ఇంటికి వస్తుంది. ఇక అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి, ఏయ్ ప్రేమ, ఏం చేస్తున్నావే, దాన్ని మళ్ళీ ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ, ఎందుకు తీసుకురావద్దత్తా, అమూల్య ఏం చేసిందని ఈ ఇంటికి దూరంగా ఉండాలి అనగానే అప్పుడు వేదవతి, ఏయ్ ప్రేమ, నీకేం అర్థం అవట్లేదా, అది మనల్నందరినీ మోసం చేసి ఆ విశ్వగాడితో వెళ్ళిపోయింది, అలాంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం మనకు లేదు అనగానే అప్పుడు ప్రేమ, చూడత్తా, అసలు అమూల్య విశ్వగాడితో వెళ్ళనే లేదు, అసలు విశ్వకి అమూల్యకి పెళ్ళే జరగలేదు, కావాలని ఇదంతా ఎవరో చేశారు అనేసరికి అప్పుడు రామరాజు, ఏంటమ్మా ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు, అమూల్యకి పెళ్లి జరగకపోవడం ఏంటి, తన మెడలో తాలి ఉంది కదా అనగానే అప్పుడు ప్రేమ, చూడత్తా, అసలు అమూల్య విశ్వగాడితో వెళ్ళిపోవడానికి కారణం శ్రీవల్లే ఆ రోజు రాత్రి కరెంట్ ఆఫ్ చేసి బలవంతంగా అమూల్యని తీసుకువెళ్ళి విశ్వకి అప్పజెప్పింది, వాడు కూడా అమూల్యని పెళ్లి చేసుకోలేదు, నా ప్లాన్తోని ఇక వాడు తన జీవితాన్ని ఎక్కడ నాశనం చేస్తాడోనని తన చేత్తో తనే తన మెడలో తాలి కట్టుకొని ఇక్కడికి వచ్చింది అని చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తారు. ఇక వెంటనే ధీరజ్, అంటే ఇదంతా నువ్వే చేశావా అనగానే అప్పుడు ప్రేమ, అవును నేనే చేశాను, ఎక్కడ అమూల్య మెడలో తాలి కట్టి తన జీవితాన్ని నాశనం చేస్తాడోనని నేనే అమూల్యాని తాలి కట్టుకోమని చెప్పాను అని అంటుంది. ఇక మాటలు విన్న ధీరజ్ చాలా కోపంతో ప్రేమ చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన అమూల్య, అన్నయ్య ఏం చేస్తున్నావో
నీకైనా అర్థమవుతుందా? వదిన నా మంచి కోసమే ఆ రోజు అలా చెప్పింది. వదిన చెప్పినట్టే చేశాను కాబట్టి ఇప్పటికీ విశ్వగాడు నన్నేమీ చెయ్యలేదు అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు వెంటనే 2 చేతులెత్తి ప్రేమకి దండం పెడుతూ, అమ్మ ప్రేమ, నా కూతురు జీవితాన్ని కాపాడావు. ఆ విశ్వగాడు నా కూతుర్ని బలవంతంగా తీసుకువెళ్ళాడని నేను అనుకుంటూనే ఉన్నాను. అమూల్య నా కూతురు, నా కూతురు ఎప్పుడూ తప్పు చేయదని నాకు తెలుసు. కానీ అందరూ అమూల్య నోటితోనే నేను విశ్వాని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో నేను నమ్మవలసి వచ్చింది అని చెప్పి ఇక రామరాజు అమూల్యాని హగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అది చూసిన నర్మద, చూడండి మావయ్య, ఇక అమూల్య జీవితానికి ఏమీ కాదు. మేము నిన్న వనజ దగ్గరికి వెళ్ళి అమూల్య విశ్వ నిజస్వరూపాన్ని మొత్తం బయట పెట్టాను. ఇక దాంతో వనజ గారు కూడా ఇక అమూల్యాని తన ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఒప్పుకుంది అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే రామరాజు, అమ్మ నర్మద, నువ్వు చెప్పేది నిజమా అనగానే ఇక ఇంతలోనే వనజ కూడా అక్కడికి వస్తుంది. ఇక రామరాజుతో, అవునన్నయ్య, నీ కోడళ్ళంత మంచివాళ్ళు ఎవరూ లేరు. అమూల్య జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని బాధపడి వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆ విశ్వ నిజస్వరూపాన్ని బయట పెట్టారు. అమూల్య గురించి నిజం తెలుసుకున్నాను. కానీ ఆ రోజు నిన్ను అంతమందిలో అవమానించినందుకు నన్ను క్షమించు అన్నయ్య అని చెప్పి ఇక వనజ రామరాజుని, వేదవతిని క్షమాపణ అడుగుతుంది. ఆ మాటలు విన్న రామరాజు, అమ్మ అదేంటమ్మా అలా మాట్లాడతావు? ఆ రోజు పరిస్థితి అలాంటిది అని చెప్పి రామరాజు అంటాడు. ఇక ఇంతలోనే పోస్ట్ మ్యాన్ రామరాజు ఇంటికి వస్తాడు. అది చూసిన రామరాజు, ఏంటమ్మా పోస్ట్ అతను వచ్చాడేంటి, ఏమైంది అనగానే ఇక వెంటనే ధీరజ్ అక్కడికి వెళ్ళి లెటర్ తీసుకొని ఇంట్లోకి వచ్చి ఇక లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇక ఆ లెటర్లో అమూల్య లాయర్గా ఎంపికైనట్టు ఆ లెటర్లో ఉంటుంది. అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అమూల్య మాత్రం, నాన్న నాకు లాయర్గా ఉద్యోగం వచ్చింది, ఇక ఆ విశ్వాకి, భద్రావతికి చుక్కలు చూపిస్తాను అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు రామరాజు, వద్దు అమూల్య, ఆ విశ్వగాడు అసలే మంచివాడు కాదు, మళ్ళీ నిన్ను ఏదైనా చేసినా చెయ్యొచ్చు అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య, చూడు నాన్న, ఇన్ని రోజులు నేను ఆ విశ్వ మంచివాడనుకొని మోసపోయాను. ఇక వాడి గురించి, వాడి కుటుంబం గురించి నిజం తెలిసాక వానికి చుక్కలు చూపిస్తాను అని చెప్పి అమూల్య అంటుంది. ఇక ఇంతలోనే రామరాజు శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీవల్లి, ఇలాగేనా చేసేది? అయినా అమూల్య నీకు ఏం అన్యాయం చేసిందని తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, మామయ్య నన్ను క్షమించు, ఆ విశ్వగాడు నిజంగానే అమూల్యాని ప్రేమించాడనుకున్నాను. ఇద్దరికీ పెళ్లి జరిగితే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు ఉండవనుకున్నాను. కానీ వాడిలా నమ్మించి మోసం చేశాడని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి శ్రీవల్లి రామరాజుని, చందుని క్షమాపణ అడుగుతుంది. ఇక దాంతో అందరూ కూడా శ్రీవల్లిని క్షమిస్తారు. ఇక మళ్ళీ అమూల్యకి పెళ్ళి జరిపిస్తూ ఉంటారు. అది చూసిన విశ్వ, భద్రావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా అమూల్య నిజస్వరూపాన్ని వనజ ముందు నిరూపించి మళ్ళీ అమూల్యకి పెళ్లి జరిపించిన నర్మద, ప్రేమ షాక్లో విశ్వ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.